హలో, నా పేరు డాక్టర్ పురుధవన్. ఈ వీడియోలో మనం కేటనిన్ను ఎలా తగ్గించాలో చెప్పబోతున్నాను. కేటనిన్ ను ఎలా తగ్గించాలి, కొన్ని చిట్కాలు ఇవ్వండి అంటూ తరచూ మన యూట్యూబ్ ఛానల్లో కామెంట్లు చూస్తుంటాను. కాబట్టి ఈ వీడియోలో మేము ఎలా కేటనిన్ను తగ్గించగలగుటకు చెప్పాలని ప్రయత్నిస్తున్నాము. కేటనిన్ అంటే ఏమిటో మీరు అర్థం చేసుకోవాలి, అది ఎక్కడ నుండి వస్తుంది అనే పరిచయం పొందాలి. కెటనిన్ అనేది మన శరీరంలో ఉన్న ఒక ప్రోటీన్ వేస్తవన్ మరియు ఇది శరీరం నుండి తొలగించాలి అని అర్థం. మరి దాన్ని తొలగించే పని ఎవరు చేస్తారు? మూత్రాశయం. కాబట్టి బీపీ, షుగర్, పాలిసిస్టిక్ కిడ్నీ, లూపస్, ఐజిఎన్ ఇలా ఏ కారణం చేతనైనా కిడ్నీ పాడైపోతే కిడ్నీ పని వ్యర్థాలను బయటకు పంపలేకపోతుంది. ఫలితంగా రక్తంలో కెటానిన్, యూరియా స్థాయి పెరగడం మొదలవుతుంది. మరియు అక్కడ రోగి జీవితంలో అతనికి చేసే పెద్ద పొరపాట్లు కెటానిన్ తగ్గించడంలో పిచ్చకామెట్టాడు. అయితే ఆయన తన కిడ్నీపై పనిచేయాలి. ఎందుకంటే కిడ్నీ డ్యామేజ్ అవుతోంది. కేటనిన్ ను ఇంతకు ముందు మాదిరిగానే తయారు చేస్తున్నారు. అది బయటకు రావడం లేదనేది ఒక్కటే. కాబట్టి మనం కేటనిన్ తగ్గించాల్సిన అవసరం లేదు. కెటనిన్ తగ్గించడానికి మనం మూత్రపిండాలపై మాత్రమే పనిచేయాలి. కిడ్నీకి ఎలాంటి డ్యామేజ్ కలిగించకూడదు అని మొదలు పెట్టాలి. ఇప్పుడు ఏం తీసుకున్నారు? మీరు బీపీ మరియు షుగర్ని కంట్రోల్ చేస్తే మీ కిడ్నీలు చెడిపోయే సంభవాలు తగ్గాలి. మీ శరీరంలో గాయం ఉంటే మేము మందులు తీసుకుంటాము. అప్పుడు మందు నయం కాదు, వైద్యం స్వయంగా జరుగుతుంది. మందు అది కూడా మార్చదు, అది కూడా స్వయంగా గుణపడుతుంది. మన శరీరంలో ఈ ప్రాథమిక సిద్ధాంతాలను దానికి వర్తింపజేస్తే అవి సరైనవి లేదా తప్పనిసరిగా ఉంటాయి. ఖచ్చితంగా సరే. శస్త్రచికిత్స లేకుండానే ఏదైనా చికిత్స చేస్తుంటే ఆ మందు శరీరంలో వాతావరణాన్ని సృష్టిస్తోంది. శరీరం తనంతటితో పనిచేయడం సాధ్యంగా ఉంటుంది. అదేవిధంగా మీ కిడ్నీ పాడైపోతే మేము కిడ్నీ పైన పని చేయాలి. మూత్రపిండాలు దెబ్బతినకుండా తనను తాను పునరుద్ధరించుకునే వాతావరణాన్ని కిడ్నీకి ఇవ్వాలి. మరియు కిడ్నీలో కూడా ఈ గుణం ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఏ పర్సన్ హస్ కిడ్నీ స్టోన్స్ దట్ నీడ్ టు బి రిమూవ్డ్. మాకు ఇద్దరు ఉన్నారు. ఒక మూత్రపిండాన్ని తొలగించినా ఒకే కిడ్నీ ఉన్నప్పటికీ క్రియేటినిన్ మరియు యూరియా స్థాయి పెరగదు. కిడ్నీ తన కార్యాలను పెంచుకోవడం వలన ఉంది. హైపర్ట్రోఫీ ద్వారా మూత్రపిండాలు దాని పనితీరును పెంచడం ద్వారా క్రియేటినిన్ను పెంచవు. ఈ కిడ్నీ యొక్క గుణము ఇది. ఈ క్వాలిటీని ఉపయోగించేటప్పుడు ప్రతి కిడ్నీ ఫెయిల్యూర్ రోగిపై పని చేయాలి. మొదట ఆ వ్యాధిని అక్కడి నుంచి తొలగించామని, దానివల్ల కిడ్నీ దెబ్బతింటోందని. ఆ తర్వాత కిడ్నీ పనితీరును పెంచే వాతావరణాన్ని కిడ్నీకి ఇచ్చాం. మూత్రపిండాలు పనిచేయడం ప్రారంభించిన వెంటనే క్రియేటినిన్ మరియు యూరియా స్థాయి తగ్గడం ప్రారంభమవుతుంది. ఇప్పుడు మరో మార్గం ఉంది. మనం క్రియేటిన్ ఉత్పత్తిని ఎలా నియంత్రించినా అది కిడ్నీలకు కారణంగా ఉన్న కేను తగ్గించడం ఏమి ప్రభావిస్తుంది. మన శరీరంలో క్రియేటినిన్ తక్కువగా ఉంటుంది. If creatinine levels decrease in our body, it means that the reports will show lower levels. ఇలా చేయవచ్చు. ఎక్కువ మంది వైద్యులు దీనిని ఉపయోగిస్తారు. ఎలా చేయాలో వివరిస్తాను. If you visit a doctor and he advises you to consume ghee, doritinda, boiled food, turmeric and salt to your meals, limit your daily roti intake to eat porridge and khichdi. If the doctor makes your diet too strict and you start losing weight. మీరు చికిత్స ప్రారంభించారనుకోండి మరియు మీ బరువు 80 కిలోలు. ఇప్పుడు 2 నెలల తర్వాత మీ బరువు 70 కిలోలు అయింది. మీ శరీరం నుండి 10 కిలోల బరువు ఎక్కడికి పోయింది? మొదటిది కొవ్వు, రెండోది కండరాలు. మన శరీరంలో క్రియేటినిన్ ఉత్పత్తి మన కండరాల్లో ఉంటుంది. మన కండర ద్రవ్యరాశిని తగ్గిస్తే క్రియేటినిన్ విలువలో తేడాను మనం చూడవచ్చు. ఇప్పుడు సమస్య ఏమిటంటే ఆహారం మారినట్లు కారణంగా కిడ్నీ హాని జరుగుతుంది. మేము క్రియేటినిన్ ఉత్పత్తిని నియంత్రించాము,
కానీ మేము మూత్రపిండాలపై పనిచేయలేదు. దీని పరిణామం ఇది 2 నెలల్లో తగ్గించబడుతుంది అని అర్థం. మొదటి నెలలో కొన్ని తగ్గుతుంది. మీ బరువు 80 కిలోలు మరియు మీ క్రియేటినిన్ స్థాయి 7 అని భావించండి. అప్పుడు అది 5కు తగ్గుతుంది. కానీ అది అక్కడ నిలువుగా ఉండలేరు. మీ వయస్సు 40 ఏళ్ళు. You are 40 years old. If your creatinine level remains the same for the next 40 years, then the treatment is definitely correct. కానీ అది అక్కడ ఉండదు. 2 నెలల పాటు అక్కడే ఉండి తర్వాత పెరగడం పునరారంభం అవుతుంది. ఫలితం ఉన్నంత క్రియేటినిన్ మునుపటి కంటే ఎక్కువగా పెరిగింది. ఇప్పుడు శరీరంలో అనేక దోషాలు ఉన్నాయి. రోగి లేవలేకపోతున్నాడు. శ్వాస తీసుకోలేకపోతున్నాడు. హిమోగ్లోబిన్ తగ్గిపోయింది. కాళ్లలో వాపు మొదలైంది. రోగిని డయాలిసిస్కు తీసుకోవడం వల్ల శరీరంలో బలం లేదని వైద్యులు చెప్పుకున్నారు. మూత్రపిండాల వైఫల్య రోగులకు 2 లైఫ్లైన్లు ఉన్నాయని మీరు గుర్తుంచుకోవాలి. మొదటిది డయాలసిస్, రెండోది ట్రాన్స్ప్లాంటేషన్. మీరు ఈ ఎంపికలను ఉపయోగించవలసిన అవసరం లేదు. మీరు వాటిని తప్పక విడిచిపోవాలి, కానీ వాటిని ఆపనివ్వకండి. మీ శరీర బరువు తగ్గించకూడదు. మీకు 2 జీవన రక్షలు ఉన్నాయని ఎప్పుడైనా మర్చిపోకుండా నెనరుకోండి. మేము వారిని ఆపము. వాటిని తెరిచి ఉంచాలి. తినేటప్పుడు ప్రోటీన్ తగ్గించాలి. ప్రోటీన్ ఆపండి. కానీ మంచి మోతాదులో కార్బోహైడ్రేట్లను తీసుకోండి. ప్రతి నెలలో మీ బరువును తనిఖీ చెయ్యండి. మీ బరువు తగ్గకుండా ఉండాలి. అది వదులుగా ఉంటే సమస్య వస్తుంది. నీ ఆకలి తీరకూడదు. సరిగ్గా తినలేకపోవడం, వాంతులు, వికారం, ఆహారం రుచికరంగా లేకపోతే ఇబ్బందులకు గురవుతారు. మీ శరీరం నుండి శక్తి పోతుంది, కాని రావడం లేదు. మేము తెలుసుకోవచ్చు కీలక సమయం ఉన్నాడని. మేము పేషెంట్ గ్రంథం తెరిచి చూడాలి. రోగికి బాగా తినడం మరియు శక్తి పొందడం కావాలి. అధికంగా తినితే అవని కిడ్నీ మంచిగా పనిచేస్తుంది. అతని మూత్రపిండాలు ఎంత మెరుగ్గా పనిచేస్తే అది రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ద కిడ్నీ ఫంక్షన్ విల్ డీక్రీజ్. అది పెరగడం లేకుండా క్రిందకు పడుతుంది. ఇలా కాదు, 2 నెలల తర్వాత అది పునరుత్పత్తి చేయబడుతుంది. మీరు ఇవ్వబడిన విషయాల మధ్య వ్యత్యాసాలను అర్థం చేసుకోవాలి. మీరు మీ మూత్రపిండాలపై పనిచేయాలి. నేను తదుపరి వీడియోలో మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను. అప్పటి వరకు బై.